గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 130 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 131వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తదేశనాథాపదురాపమన్యై తమోజని క్రోధవశోప్యహిష సంసార చక్రే భ్రమత శరీరినో యదిచ్యత స్యాద్విభవ సమక్ష. ఉదయానిది ఈ సర్పరాజు పాపయోనిలో జన్మించినవాడు, క్రూరాత్ముడు. అయినా కూడా ఇతర ప్రాణులకి దుర్లభమైన నీ సాక్షాత్కారం అతనికి కలిగింది. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతవాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. ఆయన కృష్ణ సకల పురుషుల్లో అంతర్యామిగా ఉన్నందున నువ్వు పరమ పురుషుడివయ్యా. దేశకాల వస్తువుల చేత వేరుపడని వాడివి నువ్వు, కాబట్టి మహాత్ముడివి. పంచమహాభూతాలకి ఆశ్రయుడు. సకల భూతాలు నీలో ఉన్నందున నువ్వు భూతమయుడివి, కాబట్టి జగత్తంతా కూడా నీ నుండే వ్యక్తమైందయ్యా. కానీ నీకు మాత్రం ఏ కారణము లేదు కనుక నువ్వు పరమాత్ముడివి. నువ్వు జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణుడవయ్యా. జ్ఞాన విజ్ఞాన ధేయ బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ కాలాయ కారణాభాయ కాలావయవ సాక్షిణే విశ్వాయ తదుపద్రష్టే తత్ కర్త్రే విశ్వహేతవే. నాయన నువ్వే పరబ్రహ్మవి, నువ్వే ప్రకృతిని ప్రవర్తింపచేసేవాడివి, ప్రకృతికి అతీతుడివి. నీకు నమస్కారం. చాలా కాలచక్రాన్ని నడిపేవాడివి నువ్వు, కాలస్వరూపుడివి నువ్వు, సృష్టి స్థితి లయాలకు స్థానమైన వాడివి, కాబట్టి కాలనాభుడివి. కాలావయవములు అని వ్యవహరింపబడే సృష్టి స్థితి లయాలకు నువ్వు సాక్షిభూతుడవయ్యా. విరాట్ రూపుడివి, విశ్వశాస్త్రుడివి, విశ్వాన్ని సృజించువాడివి, విశ్వానికి కారకుడివి. నీకు నమస్కారం స్వామి. ఇంకా భూత మాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాసి ఆత్మనే త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్ ఆత్మానుభూతయే నమో అనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ ప్రసిద్ధే నానాబాధానురుద్ధాయ వాచవాచక శక్తయే నమ ప్రమాణ మూలాయ కవయే శాస్త్రయోనే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ శాశ్వతామతియే నమః. నమో గుణప్రదీపాయ గుణాత్మఛాదనాయ చ గుణవృత్యుపలక్షాయ గుణద్రష్టే స్వవిమృద్ధయే అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృతస్థే ఋషికేశ నమస్తే సోమనయే మౌనశాలిని పరావరవిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః. విశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్టేశ్చ చ హేతవే త్వమ్యస్య జన్మస్థితి సంయమాన్ ప్రభో గుణైరన్నిహో అకృత కాల శక్తి దృక్ తత్తస్వభావాన్ ప్రతిబోధేన్ సదా సమీక్షయా అమోఘ విహారయీహసే తస్యైవ తే విమోస్తనవస్త్రిలోక్యాం శాంతా శాంతా ఉత మూఢమునయ శాంతా ప్రియాస్తే హదూనావితం సతా సాతుష్యతే ధర్మ పరీక్షయే ఉత అపరాధ సకృద్భ్రత్రా సోడవ్య స్వప్రజాకృతి క్షంతు మనస శాంతాత్మం మూఢస్య త్వామజానత అనుగృహ్ణేషు భగవాన్ ప్రాణాంశ్యతి పన్నగ స్త్రీనాంన సాధు శౌచానాం పతి ప్రాణప్రతీతం విజీహతే కింకరీణాం అనుష్ఠేయంత వాజ్ఞాయ శ్రద్ధయానుతిష్టన్ వై ముచ్యతే సర్వతో భయాత్. మా భర్త మేము నీకు దాసులమయ్యా, నీవేం చేయవాళ్ళో మమ్మల్ని ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞను శ్రద్ధగా శిరసావహించేవాడు అన్ని భయాల నుండి కూడా విముక్తుడవుతాడు అని ఇలా నాగులందరూ కూడాను నాగుల యొక్క భర్త అయిన కాళీయుడి గురించి ప్రార్థించారు. కృష్ణ భగవాను రేపు కొనసాగిద్దాం. కృష్ణ శ్రీ సిద్ధానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హరతీత్ గో.